ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. యాక్చువల్గా ఏంటంటే సాయంత్రం అయింది, చల్లగా ఆలేస్తుంది, చల్లగా ఉంది. ఏంటంటే ఈ స్ట్రీట్ లో మన రాజమండ్రిలో ఆర్ట్స్ కాలేజ్ పక్కన స్ట్రీట్ లో ఏంటంటే క్రౌడ్ బాగా ఎక్కువ ఉంటారు. అందరికి సాయంత్రం అట్లా ఏంటంటే ఇక్కడ జ్యూస్ చాలా బాగుంటుంది జ్యూస్ షాప్ లో. వీళ్ళ దగ్గర వెరైటీలు ఉంటాయి. ఏం తాగుతారు ఇక్కడ వెరైటీస్ ఏంటి అన్నీ ఒకసారి వెళ్ళండి తెలుసుకుందాం, ఏంటి స్పెషల్ ఏంటి ఇక్కడ అని. సో కొన్ని కొత్త వెరైటీ పేర్లు అంటున్నారు, జిగర్తాండా అని సంథింగ్ ఏవో అని అంటున్నారు. అది ఎట్లా చేస్తారు ఏంటో అన్నీ ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి ఒకసారి మనతో ఇప్పుడు దేవి గారు ఉన్నారు. సో జిగర్తాండా ఎట్లా చెయ్యాలో చేసి చూపిస్తారంటే ఒకసారి చేద్దాం. దేవి గారు పేరు వచ్చింది జిగర్తాండా అని. తండా అనేది స్కూల్ సార్, అది బాడీకి సలవ చేస్తుంది. మధురైలో ఫేమస్ అయ్యేది తండా అనేసరికి అది మీకు బాడీ ఫుల్ అవుతుంది. ఓకే, కలపండి. ఏం కలుపుతారు అందులో? ఉంటుంది లైట్ గా ముందు లైట్ గా ఐస్ వేస్తుంటారు, కూలింగ్ కోసం ఐస్ వేస్తుంటారు లైట్ గాని. తర్వాత మీకు జిగర్తాండా అని వేస్తాం సార్. ఇది అనేటప్పటికి ఈ చెట్టు నుంచి వస్తుంది జిగురు. ఇది కటోరా అనేసి కటోరా అది మనం అది నానబెట్టుకుంటాయి సార్. నానబెట్టుకుంటే ఇలా వస్తుంది. తర్వాత ఇది కోవా వేసుకుంటాం సార్. కోవా కూడా మనం తయారీ అండి. కోవా 2 స్పూన్లు వేస్తాం సార్. కలుపుతాం సార్. ఇది నన్నారి అని సుగంధి అండి. ఈ సుగంధి అన్నది వేర్లు ఉంటుంది కదా, ఆ వేర్లని మనం సొంతంగా కాసుకొని నేచురల్ గా చేసుకుంటాం సార్. నేచురల్ సార్ ఇది. ఈ సుగంధి వేర్లు అన్నది చెట్టు వేర్లు అండి. అవి ఎండబెట్టుకొని వాటిని రసం తీసుకొని మనమే సొంతంగా తయారు చేసుకుంటాం సార్. అంతే సార్. ఇది జిగర్తాండా అన్నది. ఇది కూడా మీకు బాడీకి కూల్ అవుతుంది, కూల్ చేస్తుంది. ఏం చేసిన ఎంత ఓవర్ హీట్ చేసినా మీకు బాడీ కూల్ చేస్తారు బాగా. తర్వాత బోన్స్ కూడా చాలా మంచిది సార్. బోన్స్ కి కూడా జిగురు తెలిసి చాలా మంచిది. జిగర్తాండా తయారు చేస్తారు. దీంట్లోకి ఐస్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు సార్. ఐస్ క్రీమ్స్ కూడా మన సొంత తయారీ. ఐస్ క్రీమ్స్ కూడా షూటింగ్ చేస్తాను. ఇదండి మావా అండి. మావా అని ఫ్లవర్ సార్. దీన్ని ప్రత్యేకంగా చేసేస్తారు సార్. ఇది ప్రత్యేకంగా జిగర్తాండా కోసం మావా అని ఐస్ క్రీమ్ తయారీ. మావా కూడా చాలా మంది సార్. జిగర్తాండా గురించి జిగర్తాండా ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇందులో కెమికల్స్ కానీ ఏమి కలవు సార్. మన అన్ని వేలుగా తయారు చేసిన ఇది నేచురల్ ఐటమ్స్. ముందు లైట్ గా తాగేసి తర్వాత నెక్స్ట్ తీసుకోండి. డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. ఇది తమిళనాడు ఐటమ్స్. తమిళనాడు వెళ్ళాలన్నమాట. ఇంకా ఫ్లవర్ డిఫరెంట్ గా ఇంకా రావడానికి మాకు బాగా చాలా బాగుంది. మేబీ ఇది వేసినట్టు అనుకుంటా. మీరు ఐస్ క్రీమ్ అది వేసి ఇవన్నీ అన్నారు, ఇవన్నీ వేస్తారు కదా. సో చల్లగా ఒంట్లో వేడి తగ్గడానికి సో బాగుంటుంది. కూడా చాలా మంచిదండి. ఓకే, ఇక్కడ మనతో స్టూడెంట్ ఉన్నాడు. ఈ సౌడిగా ఎలా ఉంది ఏంటో. హాయ్ హాయ్, మీ పేరేంటో? సాయి కుమార్. సాయి కుమార్, ఏం చేస్తుంటావు ఇక్కడ? ఆర్ట్స్ కాలేజ్ చదువుతున్నాం. ఏం చదువుతున్నావు? బిఎస్సి చదువుతున్నా. ఓకే, బాగుంది, సూపర్. ఓకే, ఎప్పుడు తిన్నావా? ఇక ఫస్ట్ అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు వస్తే ఇక్కడ తాగుతాను. ఇలా తాగుతుంటావు. దాని పేరేంటి తెలుసా? జిగర్తాండా. జిగర్తాండా. ఓకే, జిగర్తాండా సినిమా చూసావా? లేదండి. లేదా? ఓకే ఓకే.
టేస్ట్ ఎట్లా అని చెప్పు. బాగుంది, కొద్దిగా పుల్లగా ఉంది. పుల్లగా ఉంది. ఓకే, ఎంజాయ్ అయితే నీకు నచ్చింది అయితే. ఓకే చేస్తాను సార్. ముందు సేమియా వేస్తానండి, తర్వాత సబ్జాలు వేస్తానండి, తర్వాత పావ వేస్తాను సార్. మీకు ఇది మొత్తం 7 ఫ్రూట్ ఫ్లవర్స్ సార్. ఇది మన సొంతంగా ప్రిపేర్ చేసుకుంటామండి. ఇది మామూలు దొంగ బయట అందరూ కూడా పలుడా అంటే టూటీ ఫ్రూటీ వాడతారండి. మనం వచ్చేవాడికి మనం ప్రత్యేకించి ఇల్లేసి వేసుకుంటామండి. దీనివల్ల ఇటువంటి అనారోగ్యం కూడా ఇబ్బంది ఉంటుందండి. ఈ ఫ్లవర్ స్వీట్ ఫ్లవర్ వేస్తామండి. ఇందులో మనకి వచ్చేది రోజ్ ఫ్లవర్ వేసామండి. రోజ్ కాకుండా పిస్తా ఫ్లవర్ ఉంటుంది, స్ట్రాబెరీ ఉంటుంది, బటర్ స్కాచ్ ఉంటుంది, బ్లాక్ కలర్ ఫ్లవర్స్ కూడా చేసుకోవచ్చు మనకండి. ఈ ఖర్జూరం వేస్తున్నాను. ఈ మౌత్ అంటే ముక్కలు కూడా కొన్ని వేస్తున్నాను మీకు. అది కొన్ని కిస్మిస్ వేస్తున్నాను. ఇది జీడిపప్పు మొక్క అనుకూలంగా అనుకూలంగా ఉండడం కోసం మొక్క వేస్తున్నాను సార్. బద్ద వేస్తే నవడానికి ఇబ్బంది పడతారని చెప్పేసి మొక్క ఇది నెంబర్ క్వాలిటీ వేసి వేస్తామండి కదండి. వేసిన తర్వాత మనం ఈ పక్కన పెట్టుకొని ఇది ఐఫిమ్ వస్తారు. ఐఫిమ్ మీద డెకరేషన్కి బాదం పప్పు ఉంది, 2 వేపర్స్, కిస్మిస్, ఇవి సర్కిల్స్ అని చెప్పేసి అంటారు సార్. స్వీట్ గా ఉంటాయి. జిమ్స్ స్మాల్ ఉంది, చెర్రీ ఉంది, జీడిపప్పు బద్ద, తర్వాత ఐస్ క్రీమ్ పెట్టుకుంటాం. కస్టమర్లు ఏ ఫ్లేవర్స్ కావాలంటే ఆ ఫ్లేవర్ కూడా ఎవరు ఇస్తాం సార్ మీకు అండి. ఇదే వేయాలని కూడా మాకు నచ్చిన ఫ్లేవర్స్ వేస్తామండి. అంటే 4 ఫ్లేవర్స్ వస్తాయి సార్. ఇది మన లోపల ఏ ఫ్లేవర్ ఉంటే ఆ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఇది వాడతామండి. బ్లాక్ అండ్ బ్లాక్ అండ్ ఐస్ క్రీమ్ వేస్తాము, మ్యాంగోకి అయితే మ్యాంగో ఫ్లేవర్ వేస్తాము, రోజు వేస్తాము, అలాగే బటర్స్కాచ్ బాగా వేస్తామండి. ఇది మిక్స్ చేసుకుంటే సాధారణ మొత్తం ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని కలుస్తాయి సార్. ఫ్లవర్స్ మనకు నచ్చినవి వేసుకుంటాం సార్. ప్రజెంట్ బ్లాక్ అండ్ వేస్తున్నానండి ఒక ఫ్లవర్ కింద. ఇది బటర్స్కాచ్ వేస్తున్నాం సార్. అన్ని కలర్స్ వేసుకోవచ్చు, అన్ని రకాల మొత్తం 4 ఫ్లవర్స్ వస్తాయి సార్. కస్టమర్కి ఏది నచ్చితే ఆ ఫ్లవర్స్ కూడా వేస్తాం సార్. ఇవే వేయాలని వేస్తారు. వాళ్ళు ఏది కావాలంటే ఆ ఫ్లవర్ మనం వేసిస్తాం కస్టమర్కి అండి. ఇది మరి ఏమైనా ఉండదు సార్. అన్ని ఫ్లవర్స్ కలిపి వేస్తాం కిందకి. అందులో వేసిన కప్పులు మొత్తం ఐటమ్స్ కూడా పైన డెకరేషన్ ఐటమ్స్ సార్. చాక్లెట్ సాస్ అండి, అందంగా ఉంటారు, పిల్లలు ఇష్టపడతారండి ఎక్కువగా. ఇది 90 రూపాయలు సార్. అది ఇది కేవలం మనకి ఒక కస్టమర్ కన్ఫ్యూషన్ అవడం కోసం ఐటమ్ సార్. మామూలు జనరల్గా ఏ రెస్టారెంట్ లో అయితే కనుక 150 అబౌవ్ తీసుకుంటారు సార్, తక్కువ ఎవరు తీసుకోరు సార్. మనం తిన్నారంటే కనుక మ్యాక్సిమం ఏం తినకుండా కలిసి ఉండిపోతుంది సార్. ఇండియాలో నట్స్ అన్ని ఐస్ క్రీమ్స్ వస్తాయి సార్. అప్పుడు ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతుంది సార్. తిన్న ఒక టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సార్. తింటూ ఉంటుంది సార్. ఐటమ్స్ అబౌవ్ ఉంటుంది సార్. ఇవేనండి సేమియా ఉంటుంది, సబ్జా ఉంటుందండి, కోవా ఉంటుంది, స్వీట్ సిరప్ ఉంటుంది సార్. మీకు బాదం పప్పు, జీడిపప్పు, చెరీస్, కిస్మిస్, ఖర్జూరం, మ్యాంగో, తర్వాత చాక్లెట్ చిప్స్, ఇంకా పైన అటాచ్కి చిప్స్ యాడ్ చేసి ఉంటారు సార్. మీకు షుగర్ సర్కిల్స్ అని చెప్పేసి జిమ్స్ అన్ని కూడా యాడ్ చేస్తాం సార్. మీకు పైన అన్నది ఆట కూడా పెడతాం మీకు అండి. డ్రై ఫ్రూట్స్ సార్. అది ఇవి డ్రై ఫ్రూట్ ఉండదు సార్. ఇందులో సొంతంగా మీరు చేసుకుంటారు, బయటకు మార్కెట్ కొన్నది కాదు సార్. ఇది ఇందులో మనం జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఖర్జూరము ఈ 4 యాడ్ చేసుకొని పిస్తా ఇవన్నీ 4 యాడ్ చేసుకొని పౌడర్ చేసుకుంటారు సార్. ఇది కోవా సార్. ఇంకా రుచి ఎక్కువ రావడం కోసం కోవా కూడా వాడతాం సార్. మీకు ఎందుకు ఇది పాలు గడ్డ సార్. అది డ్రైఫ్రూట్ మిల్క్ షేక్ సార్. థిక్నెస్ రావడం కోసం మనం పాలగడ్డ వాడతాం సార్. ఐస్ గడ్డ ఉంటుంది సార్. పాలు వేస్తామండి.
ఈ మిల్క్ కూడా మనకు బాయిల్ చేసే మిల్క్ అండి. ఇదే కొంచెం ఎండు ద్రాక్ష అన్ని యాడ్ చేసి మనకి టేస్ట్ రావడం కోసం మిల్క్ చేస్తాం సార్. మనకి ఇది షుగర్ కొంచెం వేస్తాం సార్. ఇది బాదం పప్పు సార్, తెగి బాదం పప్పు, జీడిపప్పు సార్. ఇది మేము తయారు చేస్తున్న డ్రై ఫ్రూట్ పౌడర్ సార్. అది పాలు, ఐస్ క్రీము, పాలగడ్డ అంతే సార్ వేసేయండి. పైన జీడిపప్పు, తర్వాత తొరిగిన బాదం అంతే సార్. సేమియా సార్, మేము సొంతగా కోవా సార్. ఇది పైన రోజ్ సిరప్ అండి, ఐస్ అండి. సాధారణంగా ఐస్ వాడుతున్నాం సార్. ఐస్ కూడా మన సొంత సార్. మేము ఐస్ తయారు చేసి మేము చేసుకున్నాం సార్. ఓకే సార్, అయిపోయింది. షుగర్ వేస్తానండి. రుచి కొంచెం కోవా వేస్తాం సార్ మీకండి. పాలుగా మరి పాలు అండి. ఇది ఇందులో ఐస్ వాడాలి సార్. పాలగడ్డని కొంచెం క్రష్ చేసి ఆ క్రష్ వేస్తాం సార్ మీకు. ఇది ఇది చాక్లెట్ సాస్ సార్. ఇది డెకరేషన్ కి. ఇది పైన జీరో వేస్తాం సార్. మీకు క్యారెట్ పెట్టేయండి. కోవా, పాలగడ్డ క్యాష్, మిల్క్ సార్.